ఉష సూక్తం. ఉష అంటే సూర్యుడు అండి. సూర్యుడు ఉష అనేది ఎప్పుడు అంటాము అంటే పొద్దున్నే ఉషస్సంధ్యలో, అంటే చీకటి జారిపోయి వెలుతురు వస్తున్న సమయంలో ఉషస్సు అనే ఎర్రటి కాంతులు ముందొస్తాయి. ఆ ఎర్రగా ఉన్న సమయంలో ఉన్న సూర్యుడిని ఉష అని అంటారు. ప్రథమ మండలమే, ఫస్ట్ మండలం, ఋగ్వేదం ప్రథమ మండలంలోది 48వ సూక్తం. మనం ముందు చదివింది 1:32, ఇది 1:48వ సూక్తం. దీని ఋషి కణ్వపుత్ర ప్రస్కణ్వ, కణ్వుడి కొడుకు అనమాట. ఇది రాసిన వాడు ఆయన పేరు ప్రస్కణ్వుడు. జత కణ్వపుత్ర ప్రస్కణ్వుడు అనే ఆయన ఇది చెప్పినటువంటి ఋషి ఆయన. ఇందులో దేవత ఉష. ఉష అని చెప్పుకున్నాక సూర్యుడి ఒక దశ. తర్వాత ద్యుస్థానీయ దేవత, సూర్యుడు ఎప్పుడు కూడా ఊర్ధ్వలోకాల్లో ఉండేవాడిగా. ఈ ఛందస్సు ఏంటంటే బార్హత ప్రగాథ అనేది ఛందస్సు. ఈ ఉషా గురించి మనం స్తుతి చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే సహవామేన ఉషో వీక్షా దుహితర్దివ సహ జిమ్నేన బృహత విభావరి రాయా దేవి దాస్వతి అని ఈ మంత్రం. దీనికి పదవిభజన చేస్తే సహా వామేన నహ. నహ అనేది మీకు తెలుసు కదా, అస్మత్ శబ్దానికి వచ్చేటటువంటి షష్ఠిలో, చతుర్థిలో, ద్వితీయాలు నహ అని వస్తుంది. మాకు, మమ్ము అట్లా ఆ అర్థాలు వస్తుంది అనమాట నహ. తర్వాత నహ ఉష. ఉషహ ఉషో అంటే ఉషహ ఉష ఎలాగైనా అనొచ్చు, దేవత కదా. వీక్ష వి ఉచ్ఛ విఉచ్ఛ దుహితర్ దివ అంటే దుహిత దివ సహ ద్యుమ్నేన బృహత విభావరి రాయా దేవి దాస్వతి. అన్ని విడివిడి మాటలే, అర్థాలు తెలియాలి. ఎందుకంటే మనకు అన్ని కొత్తగా ఉంటాయన్నమాట. ఇప్పుడు రాయ అంటే ఐశ్వర్యమే, వామేన అంటే ఐశ్వర్యం, వామము అంటే ఐశ్వర్యమే. సో ఇవన్నీ వేదిక్ లాంగ్వేజ్ లో వాడిన మాటలు. అందుకని ఈ మాటల్ని కొంచెం గుర్తుపెట్టుకుంటే దాని అర్థాలు ఏముండదు, చాలా సులభంగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూస్తే దుహిత దివా. దుహిత దివా అంటే ఆ దివహ అని అంటే ఒక దేవత. ఏ దేవత? దేవతలు ద్యుస్థానంలో ఉండేటటువంటి దేవత. ఆవిడ యొక్క దుహిత పుత్రి అంటే ఒక దుస్థాన దేవతకి, ఒక ద్యుస్థాన దేవతకి పుట్టిన పుత్రి. అంటే మరి ఒక దేవత పుట్టింది అని అంటే ఉదయిస్తున్నది అనమాట, అప్పుడప్పుడే అది విచ్చుకుంటున్నది అని అర్థం అనమాట. ఓ ద్యుస్థాన దేవత పుత్రి ఉష. ఉష, ఓ ఉష అంటే ఉషకాల దేవత అన్నమాట. నహ మాకు వామేన సహా ధనముతో కూడి వి ఉచ్ఛ అని వచ్చింది కదా, వి ఉచ్ఛ ఉదయించు. ఇక్కడ చూడండి, దుహిత దివహ హే ద్యుస్థాన దేవత పుత్రి ఉష. ఉష అంటే ద్యుస్థాన దేవత యొక్క పుత్రిక అయినటువంటి ఓ ఉష. నహ మాకు అంటే అస్మాకం బదులు నహ అని అనొచ్చు అనమాట, అది మరొక ప్రయోగం. మాకు వామేన సహా, వామ అంటే చెప్పాను నేను మీకు ఐశ్వర్యం, ధనంతో కూడి, వామేన సహా ధనంతో కూడి వి ఉచ్ఛా ఉదయించు అంటే ఈ రోజు మాకు ధనం సంప్రాప్తించేలాగా నువ్వు ఉదయించు, అంటే ఈ రోజు మాకు ధనం చేకూర్చేలాగా నువ్వు ఉదయించు అని ప్రార్థన చేస్తున్నాము అన్నమాట. తర్వాత విభావరి అంటే ఓ ఉషాదేవత. ఇది కూడా భా అనేది, భా అంటే ప్రకాశించడం అర్థం. భాసమానం అంటాం కదా, భాసుడు. సూర్యుడికి ఒక పేరు భాసుడు అని కూడా ఉంది కదా. అంచేత విభావరి అంటే ఓ ఉషాదేవత, అంటే ఓ ప్రకాశమైనటువంటి దేవత. బృహత ద్యుమ్నేన బృహత అంటే మిక్కిలిగా, ఎక్కువగా. బృహత్ బృహత ఎక్కువగా. ద్యుమ్నేన సహా, ద్యుమ్న అంటే అన్నానికి అర్థం అనమాట, శబ్దం అది. ద్యుమ్నేన సహా అన్నముతో కూడి ఈ వీక్ష అనేది ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవాలి, అనువర్తనం చేసుకుంటే ఉదయించుము అంటే ఏమడుగుతున్నాము? తల్లి ఉషాదేవి, నువ్వు ఉదయిస్తున్నావు, నువ్వు ఉదయంతో పాటు
మాకు ఈ దినంలో బాగా ధన సంపాదన చేకూరేలాగా ఉదయించు. అలాగే మాకు పుష్కలంగా అన్నం లభించేలాగా మాకు భోజనం దొరికేలాగా కూడా ఉదయించు అని దేవి, ఓ దేవి నీవు దాస్వతి, దా అడుదాంగ్ అంటాం కదా, ఆ, దా ధాతువు అంటే దానం చేయడం. ఓ దేవి నువ్వు దానయుక్తురాలివి, నువ్వు ఎంతో దానశీలివి, దానం చేసే ప్రకృతి కలిగిన దానివి. రాయా, రాయ అంటే సంపద, ఇది కూడా అంటే పశు సంపద. రాయ అంటే పశు సంపద అన్నమాట. సో రాయా పశు సంపదతో కూడి ఉదయించుము అంటే నువ్వు వస్తూ వస్తూ తల్లి, నువ్వు ఉదయిస్తూనే నీ ఉదయం ఈ రోజంతా మాకు చక్కగా ధన సంపాదన జరిగేలాగా ఉదయించు. అలాగే మాకు కడుపు నిండా భోజనం దొరికేలాగా ఉదయించు. అలాగే మాకు పశు సంపద కూడా లభించేలాగా ఉదయించు అని మనం ఉషాదేవతని ప్రార్థన చేస్తున్నామంటే మొత్తంగా ఈ రోజు మాకు బాగుండేలాగా మాకు మంచి రోజుని నువ్వు ఉదయింపజేయి అని ప్రార్థన చేశారు అన్నమాట. రెండో మంత్రం, అశ్వవతీ గోమతీ విశ్వసువిధ భూరి చ్యవంత వస్తవే ఉదీరయ ప్రతి మా సూనృత ఉషశ్చోద రాధో మఘోనాం అనేది ఈ మంత్రం. దీనికి విడదీసేసి వేశాను అనుకోండి, అశ్వవతీ గోమతీ తర్వాత విశ్వ సువిధ, ఈ మూడు కలిపి ఒక సమాసం చేసి అశ్వవతీర్ గోమతీర్ విశ్వ సువిధ అని చేశాడనమాట. అశ్వవతి గోమతి విశ్వ సువిధ భూరి శవంత వస్తవే ఉదీరయ అంటే ఉత్ ఈరయ ఉదీరయ ప్రతి మా సూనృత ఉషః చోద రాధ మఘోనాం. ఇవన్నీ మామూలుగా విడివిడిగానే ఉన్నాయి. దీనికి అర్థం ఏమిటంటే అశ్వవతీ అనేక అశ్వాలు అంటే మనకి ఉంది కదా, ఎలా వస్తుంది సూర్యోదయం గుర్రాల మీద వస్తుంది అనే సంపదనంతా తీసుకొస్తుంది అన్నట్లుగా అన్నమాట. అశ్వవతీ అనేక అశ్వాలు, గోమతీ అనేక గోవులతో కూడి విశ్వసువిధ, విశ్వ అంటే ఇక్కడ సమస్తము అని, లాట్ ఆఫ్ అని అర్థం అనమాట. విశ్వము అంటే విశాలమైన సమస్తము అని అర్థం. సమస్త సువిధ సమస్త సంపదలని కలిగి ఉన్న అంటే మాకు కలగజేసే ఉషః, ఓ ఉషాదేవత అంటే మాకు నువ్వు తెల్లవారుతూనే మాకు అనేక అశ్వాలు గోవులు అపారమైన ధనం ఇవన్నీ కదా మనం రోజులోనే కదా, దినం టైంలోనే కదా సంపాదించుకునేది, రాత్రి మనం ఏం పని చేయంగా. అందుకని చెప్తున్నారు నువ్వు మాకు ఇవన్నీ సంపాదించుకునేలాగా చేస్తావు. వస్తవే, ఇక్కడ వస్తవే అంటే వస అంటే మనం నివాసం కోసం, ప్రజల యొక్క నివాసం కోసం భూరి వలసినంత శవంత ప్రసాదించుము అంటే మా నివాసానికి కావలసినంత ప్రసాదించుము అంటే చక్కగా ఈ భూమిని అంతటిని ప్రకాశమానం చెయ్యి. మేము జాగ్రత్తగా చూసి అక్కడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటాము, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ. మా ప్రతి మా 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 విషయంలో మమ్మల్ని ఉద్దేశించి సూనృతాహ ప్రియవచనములను ఉత్ ఎరయ ఉదీరయ, ఉదీరయ అంటే పలుకు అని అర్థం అనమాట. పలకడం, ఈ ధాతువుకి పలకడము అనే అర్థం ఉంది. అందుకని ఉదీరయ పలుకుము, నువ్వు మా గురించి ప్రియవచనాల్ని పలుకు అంటే మమ్మల్ని ప్రేమగా పలకరించు. మమ్మల్ని ప్రేమగా పలకరించడం అంటే మా మా మీద ప్రేమతో మాకు అన్ని సమకూరేలాగా చెయ్యి అని చెప్పడం. ఇంకా ఏమడుగుతున్నాము, మఘోనాం, మఘోనాం అంటే ధనవంతుల యొక్క రాధ, మళ్ళీ రాధ అంటే ధనం ఐశ్వర్యం, ధనమును చోద నా కొరకు ప్రేరేపించము అంటే ధనవంతులకు ధనం ఎలాగో ఇచ్చావో వాళ్ళలాగానే వాళ్ళ దగ్గర ధనం ఉంది కదా, ఆ ధనం కొంత మాకు కూడా ప్రేరేపించు, ఆ ధనాన్ని కొంత మాకు కూడా కలగజేయి అని ఉషాదేవిని ప్రార్థించడం ఈ మంత్రంలో చెప్పారనమాట. ఉవాసోష ఉచ్చాచ నా ఉచ్చాచ ను దేవి జీరా రథానా ఏ అస్యా ఆచరణేషు దధినిరే సముద్రే న శ్వస్యవః శ్రవస్యవః అని ఈ మంత్రం. దీనికి
పద విభజన చేస్తే ఇక్కడ చూడండి, ఉవాస ఉవాసోష అంటే ఉవాస, ఉషాహ, అచ్చాచ అంటే ఉచ్చాచ అంటే ఉచ్చాత్ చ, ఉచ్చాత్ చ, ను దేవి జీరా రథానం అని విడివిడి మాటలే. ఏ ఏ అస్యా అస్యాహ ఆచరణీషు దధ్నిరే సముద్రే నా శ్రవస్యవః. ఇవన్నీ కూడా విడివిడి మాటలే ఉన్నాయి ఆల్మోస్ట్. ఉవాసోష అనేది ఉవాస ఉష అదొక్కటే విడదీయాల్సింది. ఉచ్చాచ ఉచ్చాత్ చ, ఇంకంతకంటే వేరే ఇక్కడ విడదీసేవి ఏం లేవు. పదార్థం చూస్తే ఉషాహ ఉషాదేవి, శ్రవస్యవః అంటే శ్రవస్యవః అంటే ధనం మీద ఆపేక్ష కలిగిన వాళ్ళు, అంటే సంపాదన చేసేసుకోవాలి అనే ఆశ కలిగిన వాళ్ళు ఏ విధంగా అయితే సముద్రేన అంటే ఆ రోజుల్లో ధనం సంపాదించడం వ్యాపారం, సముద్రం మీద నావలతోటి వెళ్ళి వ్యాపారం చేసుకున్నాం వాళ్ళు సంపాదించుకునేవారు. అంచేత ఏ విధంగా అయితే ధన సంపాదనకి బయలుదేరే వాళ్ళు ముందు రోజే ఏం చేస్తారు, సముద్రేన సముద్రంలో నావలని సిద్ధంగా ఇదంతా కూడా ఇక్కడ ప్రతిక్షేపమే, మనం అర్థం చేసుకోవాల్సిందే. సముద్రేన అంటే సముద్రంలో వలె, అంటే సముద్రంలో వలె అంటే అర్థం ఏంటి, ఇవే మనకి వ్యాఖ్యానం. ఇప్పుడు నేను మీకు ఒక ఇది ఇచ్చాను కదా, రిఫరెన్స్ ఇచ్చాను కదా మీకు ఒక నెట్ లో, ఆ రిఫరెన్స్ లో నుంచి వస్తాయన్నమాట ఈ అర్థాలు మనకి. దీన్నే మనకి ఈ రాసిన సాయనుడు రాసినటువంటి భాష్యం, దీన్నే భాష్యము అంటాం. సముద్రాన్ని సముద్రంలో వలె అంటే ఏమిటి, ఇక్కడ ధనకాంక్షితులు అన్నాడు కనుక వీళ్ళు సముద్ర మధ్యంలో ముందే నావల్ని తయారు చేసి పెట్టుకుంటారు. రాత్రే తెల్లవారుతూనే అంటే వర్ష వస్తూనే బయలుదేరిపోతారు. వర్షం వచ్చాక వాళ్ళు తయారు చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అని. అంటే అంటే వశ రావడం వీళ్ళందరినీ ధనాన్ని సంపాదించుకునేందుకు ప్రేరేపణ చేస్తుంది అని చెప్పడం అన్నమాట. అంచేత శ్రవస్యవ ధన సంపాదన కోరేవాళ్ళు సముద్రేన ఏ విధంగా అయితే సముద్ర మధ్యంలో ముందే నావలని సిద్ధం చేసి ఉంచుకుంటారో ఆ విధంగా అస్యాహ నీ ఆచరణేషు ఆగమములకై ఏ దధ్నిరే ఏ రథములు సిద్ధము చేయవలెనో ఆ రథాలని జీరా ఉదయముననే ప్రేరేపించావు. అంటే ఇక్కడ పోలిక చెప్పాడు అనమాట. వాళ్ళు ఎలాగైతే తయారు చేసుకుంటారో అలాగే నువ్వేం చేసావు, పొద్దున్నే నువ్వు రథాన్ని ఎక్కి వస్తావు, అశ్వాల మీద ఎక్కి వస్తావు కనుక నువ్వు వచ్చేటందుకు నీ రథాన్ని ఉదయాన్నే అంటే నువ్వు బయలుదేరే ముందే సిద్ధం చేసి పెట్టుకున్నావు. ఎలాగైతే ధనవంతులు తమ నావల్ని రాత్రే సముద్ర మధ్యంలో తయారు చేసి పెట్టుకుంటారో ఆ విధంగా, అలాగే దేవి ఓ ఉషా ఉవాస పూర్వమే నివాసమును చేసుకుని ఉన్నావు అంటే ఉదయించావు. నివాసాన్ని చేసుకోవడం అంటే తన నివాసం ఉదయించింది, భూమి మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. చ ను ఇప్పుడు కూడా ఉచ్చాత్ ఉదయించావు, పూర్వమే నివాసమును చేసుకుని ఉన్నావు అని అంటే అర్థం ఏంటంటే లేకుండా పొడు కదండి సూర్యుడు, భూమి మీద మనకు కనపడడు అంతే. సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి ఏం లేవు. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, భూమి ఎప్పుడు ఉంటుంది. మనం తిరుగుతూ ఉంటాం, ఆయన వైపు ఒకసారి ఆయనకి వీపు వీపు చూపించి ఒకసారి అంతే. అందుకని ఇక్కడ పూర్వమే నివాసమును చేసుకుని నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఉన్నదానివి ఇప్పుడు ఉదయించావు, మళ్ళీ మాకు భూమి పైన ఉదయించావు అని ఇక్కడ చెప్పారనమాట. ఈ విధంగా 3 మంత్రాలు చదివాం మనం ఉష సూక్తంలో. మళ్ళీ రేపు కలుద్దాండి అయితే. ధన్యవాదాలు. ఆప్ చేసేస్తాను. ఓకే, బాయ్.